నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. కొన్ని కలలు కన్నీటి అంచున ఉదయిస్తాయి. నిర్ణయం తీసుకున్నాక మార్గం ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. నిన్ను వద్దు అనుకొని వెళ్ళిపోయిన వారి గురించి బాధపడకూడదు. నిన్ను ఎందుకు వదులుకున్నామా అని అవతలి వాళ్ళు బాధపడేలా బ్రతకాలి. గొప్పగా అందరూ ప్రేమించగలుగుతారు, కానీ ఓ తప్పు తర్వాత కూడా అంతే గొప్పగా కొందరు మాత్రమే ప్రేమించగలుగుతారు. అంత గొప్పగా ప్రేమించగలగడం కూడా అందరి వల్ల అవ్వదు. నువ్వు ఎలా బ్రతుకుతావు అనేది నీ ఇష్టం, కానీ గుర్తుంచుకో, ఈ శరీరం మనస్సు మనకు ఒకేసారి దొరికిన వరాలు. కళ్ళు మూసి తెరిచేలోపు నీ మనస్సు అలసిపోతుంది. ఇక శరీరం అంటావా, ఒక సమయం తర్వాత ఈ శరీరాన్ని తిరిగి చూసేవారుండరు. కనీసం మనకు దగ్గరవ్వాలి అనుకునేవారు కూడా ఉండరు. ఇప్పుడు ఈ క్షణం నీలో దుఃఖం, బాధ రెండూ ఉన్నాయి. వాటిని నొక్కిపెట్టకు. వాటితో వచ్చే ఆనందాలను కూడా అణుచుకోకు, అనుభవించు. మనకంటూ ఓ తోడు ఉన్నప్పుడు వచ్చే ధైర్యం ఎన్ని ఆస్తులు సంపాదించినా రాదు. ఆస్తే కాదు, నీకంటూ ఒక మనిషిని సంపాదించుకో. డబ్బును చూసి కాదు, మనిషి వ్యక్తిత్వాన్ని చూసి గౌరవించు. అందం చూసి కాదు, అందమైన మనసును చూసి ప్రేమించు. కోప్పడటం, అలగటం ఈ రెండూ ఉన్నవారు మీ జీవితంలో ఉంటే వాళ్ళనెప్పటికీ వదులుకోకండి. ఎందుకంటే వాళ్ళకి నటించడం రాదు, ప్రేమించడం తప్ప. కొన్ని బాధలు ఎవరికీ చెప్పుకోలేము. కొన్ని బాధలు ఎవరికి చెప్పినా అర్థం కావు. ఇంకొన్ని బాధలు చెప్పుకోవడానికి ఎవ్వరూ ఉండరు. ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. చచ్చాక శవంగా మారే శరీరం, ఎవ్వరికీ కనబడని ఆత్మ, మట్టిలో కలిసే మాంసం ముద్ద. శరీరం నుండి ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకొని బంధాలు. దీనికోసం అబద్ధాలు, మోసాలు, నీతి నియమాలు వదిలేయడం, పగలు ప్రతీకారాలు, సాటివారిని మానసికంగా హింసించి పైశాచిక ఆనందం పొందటం, ఇది నేటి మానవ జీవనం. మంచి మనసుతో చేసిన సహాయం, మంచివారితో చేసిన స్నేహం ఎప్పటికీ వృధా కావు. ముఖంపై చిరునవ్వు ఉండాలి, గుండెల్లో ప్రేమ ఉండాలి, మనసులో మంచి ఆలోచన ఉండాలి. అప్పుడే మనిషి ప్రశాంతంగా ఉండగలడు. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువ పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు నీతో ఉండరు, కానీ మనస్సు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. కాలం నీకు అనుకూలంగా లేనప్పుడు సహనమే సరైన మార్గం. కొందరు మీ విజయాన్ని తట్టుకోలేరు, ఇంకొందరు మీ కీర్తిని ఒప్పుకోలేరు, మరికొందరు మీ మంచిని జీర్ణించుకోలేరు. వారందరికీ తెలియనిది ఏమిటంటే వాళ్ళు ఎప్పటికీ మీ స్థాయికి చేరుకోలేరని.
10 మంది పిల్లలు ఉన్నా కష్టపడి పెంచి పోషిస్తున్నారు తల్లిదండ్రులు. కానీ అదేం విచిత్రమో మరి, ఆ పిల్లలు పెద్దయ్యాక 10 మందిలో ఒక్కరు కూడా ఆ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. అనుభవమే మనిషికి మంచి గుణపాఠం. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.